సర్పంచ్ ఎన్నికల విజయోత్సవంతో ఊరంతా కోలాహలంగా ఉంది. గెలిచిన అభ్యర్థి సంబరాల్లో మునిగి తేలుతోన్న వేళ గ్రామంలో ఆ రాత్రి ఓ ఘటన జరిగింది. తెల్లారేసరికి ఈ విషయం ఊరంతా గుప్పుమంది. గెలిచిన అభ్యర్థిని అభినందించడానికి ఊర్లోకి రాజకీయ నాయకుల కార్లు వస్తాయనుకుంటే సైరన్లతో పోలీసు వాహనాలు వచ్చాయి. ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది? గ్రామంలో పోలీసుల హడావిడికి కారణం ఏంటి? మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పల్లమరికి చెందిన విష్ణు తరచూ మూసాపేట మండలం వేముల గ్రామానికి వస్తుండేవాడు. అతని తండ్రి మొదటి భార్యతో కలిసి వేములలోనే ఉండడంతో ఆయన వద్దకు వచ్చిపోతున్న విష్ణుకు అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 17న గ్రామంలో సర్పంచి ఎన్నికలు ముగిసి ఊరంతా కోలాహలంగా ఉన్న క్రమంలో విష్ణు యువతికి ఫోన్ చేసి రైతు వేదిక వద్దకు రమ్మని పిలిచాడు. ఏకాంతంగా మాట్లాడాలి అని చెప్పడంతో పరిచయం ఉన్న వ్యక్తే కదా అని ఆ యువత అక్కడికి వెళ్ళింది. అంతే, మళ్లీ తిరిగి రాలేదు. రైతు వేదిక వద్దకు యువతి రాగానే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి విష్ణు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి స్పృహ కోల్పోవడంతో భయపడిపోయిన విష్ణు యువతి బంధువు భారతిని రైతు వేదిక వద్దకు పిలిపించాడు. ఇద్దరూ కలిసి ఆ యువతిని అంగన్వాడీ కేంద్రంలోకి తీసుకువెళ్లారు. అక్కడికి మరికొందరు యువతి బంధువుల్ని పిలిపించి వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని పురమాయించాడు. అంబులెన్స్ వచ్చేలోపు ఆ యువతిని ఆటోలో జానంపేట ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో అంబులెన్స్ ఎదురైంది. అందులోని సిబ్బంది పరిశీలించి అప్పటికే యువతి మరణించినట్లు నిర్ధారించారు. మీ పాప కింద పడిపోయిందని చెప్పిండ్రు. అంతే ఎలక్షన్లు ఉన్నాయి కానీ నిన్న డీజేలు పెడితే ఆడుకోయినాం. సర్పంచులు గెలిచిండ్రని ఆడుకోతే నేను నా బిడ్డ వచ్చింది. నాకు నా బిడ్డ కలవలే, నేను నా బిడ్డ కలవలే. ఇద్దరం కలుసుకోలే. మేము ఆమె గుడి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా ముదిరాజు గేరికి వరకు వెళ్ళి నేను ఇంటికి వచ్చేసిన. వచ్చి అన్నం తింటుంటే చెప్పిండ్రు నాకు. ఆర్ఎంపీ డాక్టర్ కాడ ఇంటికాడ వండేసిండ్రు. అంబులెన్స్కి ఫోన్ చేసినాం. అంబులెన్స్ ఈడికి సగం దూరం వంట వచ్చింది. ముత్యంగుండు కాడికి వచ్చింది. ఊరు ముత్యంగుండు కాడికి ఆటోలు వేసుకొని వచ్చినాం. అక్కడ నుండి మేము వచ్చి ఆడ అంబులెన్స్ ఆపుకొని అంబులెన్స్ వేసుకొని వచ్చినాం. వచ్చి జానపేటకి వెళ్ళినాం. జానపేటకి వెళ్తే అంబులెన్స్ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఉండి చనిపోయింది అమ్మ లేదా అన్నారు. ఇద్దరు లవ్ చేసుకున్నారంట. ఈ అమ్మాయికి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. అక్కడ పిలిపించుకొని ఆ రైతు వేదిక అనే ప్లేస్ లో తీసుకొని రేప్ చేసి చంపిండు. మళ్ళా చంపిన తర్వాత కూడా ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి అమ్మాయిని తీసుకుపోయి ఆ అమ్మాయికి ఇట్లా జరిగింది, అక్కడ బతికిందా చంపింది అని చెప్పి ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లి ఇద్దరు కలిసి మళ్ళీ బాడీని తీసుకొచ్చి బయట వేరే ప్లేస్ లో పెట్టిండ్రు. స్కూల్ దగ్గర పెట్టి ఆ నుంచి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. అప్పటికి చనిపోయిందని చెప్పిండ్రు. చెప్పినా కూడా ఇంకా కన్ఫర్మేషన్ కావాలని చెప్పి మళ్ళా అంబులెన్స్ లో తీసుకెళ్లిన తర్వాత మధ్యలో పోయిన తర్వాత చనిపోయిందని క్లారిటీ వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చి పెట్టారు. యువతి ఒంటిపై గాయాలు ఉండడంతో పాటు కాళ్లపై రక్తస్రావం జరిగిన ఆనవాళ్లు ఉండడంతో బంధువులకు అనుమానం వచ్చింది. రైతు వేదిక వద్దకు వెళ్లి చూడగా అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. యువతి చెప్పులు, స్కార్ఫ్ కూడా అక్కడే పడి ఉండటాన్ని గమనించి యువతిపై అత్యాచారం జరిగిందని భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విష్ణు ఒక్కడే అత్యాచారం చేశాడా లేక సామూహిక అత్యాచారమేమైనా జరిగిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అమ్మాయికి ఫోన్ చేసి రైతు వేదిక దగ్గరికి రమ్మని పిలవగా అమ్మాయి వెళ్ళింది. అక్కడ మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి మీద బలాత్కారం చేయడం జరిగింది. ఆ చేసే క్రమంలో ఈ అమ్మాయి ఆ స్పృహ తప్పి పడిపోయింది. ఇమ్మీడియట్ గా ఈ విష్ణు ఈ అమ్మాయి బంధువైన, అంటే ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి బంధువైన భారతిని తీసుకుని రావడం జరిగింది. ఇద్దరు కలిసి అక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టారు. అక్కడ నుంచి అరుణ్, అజయ్ ఈ వీళ్ళు కూడా ఈ మృతురాలి బంధువు ఉన్నాడు అజయ్. సో వాళ్ళు ముగ్గురు కలిసి మనకు లోకల్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి అక్కడ పల్స్ లేదు అనేసి ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పగా ఇమ్మీడియట్ గా ఒక ఆటో మాట్లాడుకుని ఆ మృతురాలి తల్లికి కూడా చెప్పడం జరిగింది. ఆ తల్లి వాళ్ళ ఇంటి పక్కన ఒక లేడీ వీళ్ళందరూ కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా జానంపేటకి మధ్యలో 108 మనకు అంబులెన్స్ రావడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి ఉన్నారు. అప్పటికి ఆ 108 లో వీళ్ళు షిఫ్ట్ చేసిన తర్వాత 108 సిబ్బంది
ఆ జానంపేట దగ్గర తీసుకెళ్లేసరికి ఈ అమ్మాయి ప్రాణం పోయింది అనేసి చెప్పడం జరిగింది. ఎంత పరిచయం ఉన్న వ్యక్తి అయినా సరే రాత్రివేళ యువతులు ఒంటరిగా వెళ్లకూడదు అనడానికి ఈ కేస్ ఓ ఉదాహరణ. నమ్మించి మోసం చేసిన యువకుడు అదను చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి యువతి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు.